సో చాలామంది నాకు కామెంట్ అయితే చేసిండ్రు, కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే అడుగుతారు అనమాట. సో మీకైతే నేను కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను. లైక్ మీరు ఎవరైతే ఇంతవరకు కోడింగ్ అంటే ఏమీ తెలియదో వాళ్ళకైతే ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే, కోడింగ్ మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో అది ఏదైనా ఉండొచ్చు, సి కానీ, C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, ఆర్ కానీ, జావాస్క్రిప్ట్ కానీ, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే అయిపోదు. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి దాని మీదనే స్టిక్ అవ్వండి. కొందరు ఏం చేస్తారంటే సి సెలెక్ట్ చేసుకొని C++ సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే సిని C++ని ఒకేసారి నేర్చుకుంటారు. అట్లా రెండు ఒకేసారి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోకూడదు. ఒక లాంగ్వేజ్ ఒకేసారి చూస్ చేసుకుని ఒకేసారి అయితే నేర్చుకోండి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే, మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి కావాల్సిన ఐడి అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐడి అంటే మీకు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని అంటారు అనమాట. సో ఇది ఏం చేస్తామంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, పైథాన్ కూడా దానిలో రాస్తాము. సి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సి కోడ్ దానిలో రాస్తాం అనమాట. అంటే మనం కోడ్ రాయడం కోసం ఒక ఐడి అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. సో అది మీకు నచ్చింది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మార్కెట్లో చాలా ఉంటాయి అనమాట. పైచామ్ అని, విఎస్ కోడ్ అని, కోడ్ బ్లాక్స్ అని చెప్పేసి ఇట్లా చాలా ఉంటాయి. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఒకటైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇంతవరకు అయితే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ అదేవిధంగా మీకు కావాల్సిన ఐడి కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏం చేయండి అంటే, మీరు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? మీకు ఆన్లైన్లో నేర్చుకుంటున్నారా, లేకపోతే ఆఫ్లైన్లో నేర్చుకుంటున్నారా, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకుంటున్నారా, లేకపోతే ఏదైనా వీడియోస్ చూసి నేర్చుకుంటున్నారా అనేది మెయిన్లీ మీకు అక్కడ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే ఒక ట్రైనర్ నేర్పిస్తున్నాడు అనుకోండి. సో ఏబీసీ ట్రైనర్ నేర్పించినప్పుడు ఏబీసీ ట్రైనర్ చెప్పింది నీట్గా మొత్తం ఆ కోర్స్ కంప్లీట్ చేయండి. కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక ఏబీసీ ఛానల్ ఓపెన్ చేసి ఏబీసీ ఏదైనా సంథింగ్ నేర్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే తర్వాత ఇంకొక ఛానల్ ఓపెన్ చేసి ఇంకా చూస్తారు అనమాట. అట్లా మల్టిపుల్ చూడడం వల్ల ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో మీరేం చేయాలంటే, ఒక ఛానల్ పిక్ చేసుకున్నప్పుడు ఆ ఛానల్లో ఆ టాపిక్ మొత్తం చూడండి, చూసి అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకుంటే అప్పుడు వేరే ఛానల్కి వెళ్ళండి. కానీ అన్ని ఛానల్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు ఏదైతే ట్యూటోరియల్ పిక్ చేసుకుంటున్నారో అది కంప్లీట్ ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక ట్రైనర్ చెప్పినప్పుడే మనకు నీట్గా అర్థమవుతుంది. మల్టిపుల్ ట్రైనర్స్ మారితే ఏమవుతుందంటే లైక్ అర్థం చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇది పాటించండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వచ్చేసరికి మీరు ఏం చేయండి అంటే ఒక ఐడి ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సింది. అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటంటే, మీరైతే చూస్ చేసుకున్న ట్యూటోరియల్ అది కంప్లీట్గా ఒకటైతే కంప్లీట్ చేయండి ఫస్ట్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్యూటోరియల్ కంప్లీట్ చేయమంటే కొంతమంది ఏం చేస్తారంటే నెట్ఫ్లిక్స్ సిరీస్ లాగా కంప్లీట్ చేస్తూ ఉంటారు అనమాట. వెబ్ సిరీస్ లాగా చూసుకుంటూ ఒక వారం చూసి కంప్లీట్ చేసేసి అయిపోయింది అంటారు అనమాట. సో అట్లా మీరు సంవత్సరం చూసినా కూడా నో యూజ్, దానివల్ల మనకి ఎట్లాంటి ఉపయోగం ఉండదు. సో మీరు ఏం చేయాలంటే, ఇన్ కేసు ఒక 5 minutes వీడియో చూసారనుకో, ఆ 5 minutes మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో మీకు ఏమైందంటే, ఒక 5 minutes చూడాలి, 5 minutes ఇంప్లిమెంట్ చేయాలి, 5 minutes చూడాలి, ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. ఏదో థియరీ చూస్తున్నాం, వెబ్ సిరీస్ లాగా కంప్లీట్ చేసినామంటే నో యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పైథాన్ 10 hours వీడియో ఉంది, సి లాంగ్వేజ్ 10 hours వీడియో ఉంది. అట్లా మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ 10 hours ఓపెన్ చేసి ఒక 2 days కంప్లీట్ చేసారు అనుకోండి. సో 10 hours కంప్లీట్ చేసినప్పటికీ కూడా మీకు ఏం రాదా? మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఒక 5 minutes చూడండి, 5 minutes ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రాక్టికల్ బేస్డ్గా మీరు నేర్చుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్ బేస్డ్ నేర్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే, మెయిన్గా కమ్యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనిటీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే, మీరు బేసిక్గా ఇప్పుడు ఒకవేళ మీరు సికి సంబంధించి నేర్చుకుంటారు అనుకోండి, సికి సంబంధించిన కమ్యూనిటీ టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ, లేకపోతే ట్విట్టర్ పేజెస్ కానీ, ఫేస్బుక్ పేజెస్ కానీ, మీకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన టోటల్ అన్ని కమ్యూనిటీలో మీరు యాక్టివ్గా ఉండాలి. సో మీకు దాన్ని బట్టి ఏమవుతుంది అంటే, లైక్ దానికి సంబంధించిన పోస్టులు రావడం కానీ, దానికి సంబంధించిన జాబ్ పోస్టులు రావడం కానీ, దానికి సంబంధించిన కొత్త కొత్త టాపిక్స్ తెలుసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి అనమాట. సో మనలాగానే మన మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు కూడా సేమ్ అదే లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మనకి కొంచెం ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. సో కమ్యూనిటీ కూడా బిల్డ్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంతవరకు అయితే ఒక వే అయితే తెలిసింది కదా మీకు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెట్ చేసుకోవాలి, ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని తర్వాతకి ఏం చేయాలి అంటే ఒక ట్యూటోరియల్ ఫాలో అవ్వాలి, దాని తర్వాత కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్తో పాటు మీరు చిన్నగా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం ట్రై చేయండి. లైక్ చిన్న స్టార్ట్ చేయండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటివి, ఫ్యాక్టోరియల్ నెంబర్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి. సో చిన్న ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడం నేర్చుకోండి. దాని తర్వాతకి పెద్ద ప్రాజెక్ట్స్కి వెళ్ళొచ్చు.
సో ఫస్ట్ ఎప్పుడైనా సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరో పెద్ద ప్రాజెక్ట్ చేశారని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళి పెద్ద ప్రాజెక్ట్స్ కోసం పోతారనమాట. లైక్ డైరెక్ట్ బేసిక్స్ నేర్చుకొని. సో అట్లయితే ఇబ్బంది అవుతుంది. సో మీరు ఏం చేయండి అంటే లైక్ చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి. దాని తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్ కూడా మీరు చూస్ చేసుకుంటూ మీరు నీట్గా నేర్చుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. అయితే దీనిలో ఈ స్టెప్స్ అన్నీ కూడా ఎవరు ఫాలో అవ్వాలి అంటే ఎవరైతే కోడింగ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి అనమాట. సో అండ్ అదేవిధంగా మీరు సి నేర్చుకోవాలనుకున్నా, C++ నేర్చుకోవాలనుకున్నా, జావా నేర్చుకోవాలనుకున్నా, పైథాన్ నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకున్నా, C# నేర్చుకోవాలనుకున్నా, ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా సింపుల్గా ఇదే యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తెలుగులో మీ ఫ్రెండ్ పక్కల కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ఒకసారి వెళ్ళి అక్కడ చెక్ చేయండి. సో అక్కడ నుంచి చూసి మీరు నేర్చుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాతకి ఎంతమంది మోటివేట్ అయ్యిండ్రు, ఎంతమంది కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఇమ్మీడియట్గా కామెంట్ సెక్షన్లో మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో అది కామెంట్ అయితే చేయండి. నేను కూడా చూస్తాను అనమాట. సో అదేవిధంగా లాస్ట్ టిప్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో డైలీ ఏం చేయండి అంటే అది స్క్రీన్ షాట్ తీసి మీ లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయండి. లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈరోజు పక్కాగా నేను పోస్ట్ పెట్టాలి, పక్కాగా నేను నేర్చుకోవాలని చెప్పేసి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇది పక్కా ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఇన్ కేస్ నేను మీ పోస్ట్లో ట్రాక్ చేయాలనుకుంటే మీరు ఏం చేయంటే నన్ను ట్యాగ్ చేయండి, కిరణ్ సాగర్ అని చెప్పేసి ట్యాగ్ చేయండి. నేను చూస్తాను అనమాట మీ పోస్ట్లో. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మీరు కూడా లైక్ కొంతమంది అయితే నేను చెప్పినట్లు విని నేర్చుకుంటారని చెప్పేసి నాకు కూడా కొద్దిగా బూస్టింగ్ వస్తుంది అనమాట, మీకు కూడా బూస్టింగ్ వస్తుంది. సో ఇది మాత్రం పాటించండి. అండ్ అదేవిధంగా మీరు ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో పైథాన్ కోర్స్ అయితే ఇచ్చాను, నేను టీచ్ చేసింది. ఒకసారి నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో కంటెంట్ నచ్చితే ఇమీడియట్గా పేజ్ని ఫాలో చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే కోడింగ్ నేర్చుకోవాలంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఇమీడియట్గా షేర్ చేయండి.